దివ్యవాణి ప్రేక్షకులకు దైవాశిస్సులు. పెరంగిపురం పునీత అన్నమ్మ గారి సభ వ్యవస్థాపకురాలు మదర్ జ్ఞానమ్మ గారి జీవితం మరియు సేవలు మాకు నిత్యం స్ఫూర్తినిస్తాయి. ఆమె దైవం పట్ల అచంచలమైన విశ్వాసం, పేదలు మరియు అణగారిన వారి పట్ల ఆమె చూపిన కరుణ, బాలికల విద్య కోసం ఆమె చేసిన అవిశ్రాంత కృషి మా సంస్థ యొక్క ఆధారశిలలు. పెరంగిపురం మరియు మద్రాసులో పునీత అన్నమ్మ గారి సభలను స్థాపించి వారి జీవితాన్ని సేవ మరియు త్యాగానికి అంకితం చేశారు. మదర్ జ్ఞానమ్మ గారి చారిత్రాత్మక జీవన శైలి మనకు ఒక గొప్ప ఆదర్శం. ఆమె వినయం, దృఢ సంకల్పం మరియు సమాజంలో సానుకూల మార్పులను తీసుకురావటానికి చేసిన ప్రయత్నాలు మనం ఈరోజు కూడా అనుసరించాల్సిన మార్గాన్ని చూపుతాయి. ఆమె స్థాపించిన సంస్థలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి విద్య, వైద్య, సాంఘిక సేవ మరియు ఆధ్యాత్మికత ద్వారా అనేక మంది జీవితాలను ప్రకాశవంతం చేస్తున్నాయి. మనం ఆమె వారసత్వాన్ని గౌరవిస్తూ ఆమె చూపిన మార్గంలో నడుస్తూ మన సమాజంలో పేదలకు, అవసరమైన వారికి సేవ చేయటానికి కట్టుబడి ఉందాం. మదర్ జ్ఞానమ్మ గారి 150వ జయంతి సందర్భంగా ఆమె స్ఫూర్తిని మన హృదయాల్లో జీవించుదాం మరియు ఆమె ఆశయాలను ముందుకు తీసుకువెళ్దాం. మనం కలిసి ఆమె దివ్య సందేశాన్ని జీవన గీతంగా మలుచుకుందాం. ధన్యవాదములతో మఠసారథి అంతోనమ్మ. దైవ సేవకి ప్రప్రథమ భారత గృహస్థ విశ్వాసీ ప్రపంచ వ్యాప్త పునీత అన్నమ్మ మఠ కన్యల సంస్థ స్థాపకి అందుకొనుమమ్మా మా హృదయ సుమాంజలి, పుష్ప సుమాంజలి, ప్రేమ సుమాంజలి. క్రీస్తు సేవ సమరంలో తానై సాగింది ఓ పుణ్య స్త్రీమూర్తి జ్ఞానమ్మ, జ్ఞానమ్మ, తాటిపత్రి జ్ఞానమ్మ. క్రీస్తు సేవ సమరంలో తానై సాగింది ఓ పుణ్య స్త్రీమూర్తి జ్ఞానమ్మ, జ్ఞానమ్మ, తాటిపత్రి జ్ఞానమ్మ. క్రీస్తు ప్రేమ పయనంలో తరించి నడిచింది స్త్రీ జాతి మహర్షి మాయమ్మ, జ్ఞానమ్మ, తాటిపత్రి వంశన రాయన్న మరియమ్మల నోముల
దైవ నిర్ణయమే పెద్దల దీవెన కాగా మనువాడే తాటిపత్రి ఇన్నయ్యను వెలిగింది మెట్టింట అలు పెరుగని ఓ ఇల్లాలుగా సాగించే పండంటి కాపురము. దైవ నిర్ణయమే పెద్దల దీవెన కాగా మనువాడే తాటిపత్రి ఇన్నయ్యను వెలిగింది మెట్టింట అలు పెరుగని ఓ ఇల్లాలుగా సాగించే పండంటి కాపురము. పంచపుత్రులకు అమ్మగా ఓర్పును కలిగిన తల్లిగా పంచపుత్రులకు అమ్మగా ఓర్పును కలిగిన తల్లిగా సాగుచున్నది ఆ పుణ్యమూర్తి జీవితం. సాగుచున్నది ఆ పుణ్యమూర్తి జీవితం. క్రీస్తు సేవ సమరంలో తానే సాగింది ఓ పుణ్య స్త్రీమూర్తి. జ్ఞానమ్మ జ్ఞానమ్మ తాటిపత్రి జ్ఞానమ్మ. పండని ఆకాశం తన కన్నీటిని చూడగా ధరణి తల్లి ఆ కన్నీటిని తోసిలి పట్టగా గుండెల వెసిపోయే విషాదం తన జీవితమే గాఢాంధకారం. గుండెల వెసిపోయే విషాదం తన జీవితమే గాఢాంధకారం. విలపించిన జ్ఞానమ్మ మరణించిన భాగస్వామికై. మరణించిన భాగస్వామికై. అంతలోనే దైవ ప్రేరణతో మనోధైర్యం చేసుకొని సాగించే పయనం క్రీస్తు సేవకై. క్రీస్తు సేవ సమరంలో తానే సాగింది ఓ పుణ్య స్త్రీమూర్తి. జ్ఞానమ్మ జ్ఞానమ్మ తాటిపత్రి జ్ఞానమ్మ.
క్రీస్తు సేవ సమరంలో తానై సాగింది ఓ పుణ్య శ్రీమూర్తి. జ్ఞానమ్మ జ్ఞానమ్మ తాటిపత్రి జ్ఞానమ్మ. చేర్చుకున్నది చదువుకోని చిన్ని బిడ్డలకు ఉచిత విద్యలందించినది. అబలైన ఆడబిడ్డలను తనకున చేర్చుకున్నది. చిన్ని బిడ్డలకు ఉచిత విద్యలందించినది. క్రీస్తు సేవ సమరంలో తానై సాగింది ఓ పుణ్య శ్రీమూర్తి. జ్ఞానమ్మ జ్ఞానమ్మ తాటిపత్రి జ్ఞానమ్మ. సభకు వెలుగు చిహ్నమైన కాంతి ధారవమ్మ. మా ఆధ్యాత్మిక చింతనలు నీ ప్రార్థనలే మాకు చల్లని స్వాతి ముత్యమమ్మ. ఇందరి త్యాగ హృదయాల ఆనందహీళలో నీ నామ స్మరణం సంస్మరణం సంస్మరణం. నీ కలల ఆశయాలే సెంటాన్స్ పునాదులై పురోభివృద్ధిని సాధిస్తున్న ప్రతిభావంతులు నీ వారసులు. క్రీస్తు రాజ్య వ్యాప్తికై హిమ్ వి ప్రొక్లేమ్, హిమ్ వి ప్రొక్లేమ్, హిమ్ వి ప్రొక్లేమ్. అందరికీ అభివందనములు. ఈ సంవత్సరం మా సభస్థాపకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి యొక్క 150వ వర్ధంతిని కొనియాడే సందర్భంగా ఆమెను గురించి కొన్ని మంచి విషయములు తెలియజేయాలనుకుంటున్నాము. ఆమె తన జీవితంలో యువతకు చాలా ప్రాధాన్యం ఇచ్చింది. ఆనాటి బాలికలు ఎటువంటి విద్యకు నోచుకోక అన్ని పనులను చేస్తూ వారు అధోగతిలో ఉన్నప్పుడు ఆ బాలికల విద్యకు, ఆ బాలికల అభివృద్ధికి నడుము కట్టి పునాది వేసి ఉన్నారు. ఒక వితంతురాలుగా ఆమె తన ఆస్తిపాస్తులను విక్రయించి విరాళాలు సేకరించి బాలికల ఉన్నతి కొరకు ఒక పాఠశాలను, ఒక వసతి గృహాన్ని నిర్మించి వారి అభివృద్ధికి దోహదపడి ఉన్నారు. అంతేకాకుండా ఆమె మరణ సమయంలో కూడా తన చివరి కోరికగా బాలికలను సంరక్షించాలని, వారికి సహాయ సహకారాలు అందించాలని, ఆమెకు వసతి గృహాన్ని తయారు చేయాలని చివరి కోరికగా తెలియచేసి ఉన్నారు. అందుకే మా పునీత్ అన్నాంబ సంస్థ ఈ రోజు వరకు కూడా బాలికల విద్యాభ్యాసానికి కృషి చేస్తూ వారి యొక్క వసతిని, సంరక్షణను గుర్తుంచుకొని అభివృద్ధి పదంలో నడిపించడానికి దోహదపడుతూ ఉన్నారు. యువత అనగా యవ్వన బాలబాలికలు దేశమునకు వెన్నెముక వంటి వారు. యువత మన భవితకు జీవనాధారము. వారు భావితరానికి పునాదులు.
వారు ఎంతో శక్తియుక్తులు కలిగి కుటుంబములో, సంఘములో, దేశములో మంచి మార్పును తీసుకురాగలిగినటువంటి సమర్థులు. ప్రస్తుతం మనం ఉన్న యుగం సమాచారం, సాంకేతికత, అవకాశాల యుగం. కానీ అదే సమయంలో ఇది మనశ్శాంతిని కోల్పోయే, అయోమయం పెరిగిన, ఒత్తిడి కలిగించే అధికమైన శ్రమయుగం కూడా. ముఖ్యంగా యువతగా మీపై ఉన్న ఒత్తిడులు, తల్లిదండ్రుల ఆశలు, మిత్రుల ఒత్తిడి, చదువు, ఉద్యోగ భయం, భవిష్యత్తుపై అయోమయం, సోషల్ మీడియా ప్రభావం, ఇవన్నీ మీ సమస్యలు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి అంధకారానికి వెలుగు ఉంటుంది. అందుకే మీ నిజమైన వ్యక్తిత్వాన్ని గుర్తించండి. మీ విలువ మీ వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంది. ఆత్మవిశ్వాసం అనేది చాలా అవసరము. విజయానికి బాటలు ప్రతివారు వేసుకోవాలి. విజయం పొందే ముందు ఓడిపోవటం కూడా సహజం. ఓడిపోవటం తప్పు కాదు, కానీ లేవలేకపోవటమే తప్పు. విజయానికి ముందు మనకు ఓపిక, సహనం చాలా అవసరము. తప్పుల నుంచి నేర్చుకొని మంచి అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి. మీ పనితనముతో అందరికీ నమ్మకాన్ని కలిగించాలి. టెక్నాలజీని అభివృద్ధికి మాత్రమే వాడండి. డిజిటల్ ప్రపంచానికి దాసులు కావద్దు. మీ జీవితం స్క్రీనులపై కాదు, స్వయంగా అనుభవించండి. మంచి అలవాట్లను పెంచుకోండి. పఠనం, వ్యాయామం, ధ్యానం, సమయపాలన, మంచి మిత్రులు, సేవా కార్యక్రమాలు, పట్టుదల, నిజాయితీ, ఇవన్నీ మీకు విజయాన్ని వరించేలా చేస్తాయి. తీసుకునే నిర్ణయాలు, అభివృద్ధి చేసుకునే అలవాట్లు మీ జీవితాన్ని, సమాజాన్ని, దేశాన్ని మార్చగలవు. మంచి వైపు నడిపించి ప్రగతి పదంలో బాటలు వేయించగలవు. చిన్న చిన్న ప్రయత్నాలను మొదలు పెట్టండి. మంచిని, క్రొత్త విషయాలను అన్వేషించండి. బాధను, భయాలను, ఆందోళనలను మౌనంగా భరించకుండా మీ భావాలని వ్యక్తీకరించండి. మద్దతును పొందండి. తల్లిదండ్రులను స్నేహితులుగా భావించి మీ ఆలోచనలను పంచుకోండి. పెద్దలను గౌరవించండి. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. మా ప్రార్థనలు, సహకారము మరియు తల్లి జ్ఞానమ్మ గారి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. తల్లి జ్ఞానమ్మ పిన్న వయసులోనే భర్తను కోల్పోయినప్పటికీ ఓర్పుతో, సహనముతో మరియు దైవ వివేకముతో బిడ్డలను దేవునికి అంకితం చేసి, ఒంటరితనాన్ని పోరాడి గెలిచి, బాలికల భవిష్యత్తుకు బాటలు వేసి, పునీత అన్నాంబ సంస్థకు స్థాపకురాలిగా చరిత్ర పుటలలో ప్రసిద్ధిని గడించింది. యువత అయిన మీరు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఆమె జీవన విలువలను అనుసరిస్తూ, ఆచరిస్తూ, అందరికీ అనునిత్యము అందిస్తూ మీ భవిష్యత్తును శ్రేయస్కరంగా, అందంగా, ఆత్మీయంగా మలుచుకోవాలని ఆశిస్తూ, దీవిస్తూ మరియు ప్రార్థిస్తూ ఇట్లు మేరీ పాల్ ట్రీజా, ప్రొవిన్షియల్ సుపీరియర్, CSSA, గుంటూరు ప్రావిన్స్. ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా. సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి, గెలవాలి నీ కొరకే నీవు. కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా. సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. ఎగతాళి ఎదురే పడినా, అవమానం నిన్ను ఆపినా, ఆగిపోక అడుగేస్తే కదా శిఖరంలా నిలిచేది నీవు. అడ్డంకులు ఎన్ని వచ్చినా, అలసత్వం నిన్ను చేరినా, తలబడుతూ నిలబడిదే కదా సమరంలో గెలిచేది నీవు. ప్రయత్నమే నీ తోడుంటే ఎదురే ముందిరా. ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా. ఆ రోజే ఈ లోకం మొత్తం నీ వెంటే అడుగులు వేయగా.
ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. తల్లి జ్ఞానమ్మ ఒక స్ఫూర్తి, ఒక శక్తి. ప్రియమిత్రులారా, ఈ తరం యువత అంటే అపారమైన శక్తికి, అనంతమైన అవకాశాలకు ప్రతీక. మీ చేతుల్లో స్మార్ట్ ఫోన్లు, వేలి కొనల ముందు ఇంటర్నెట్టు, లెక్కలేనన్ని వనరులు. కానీ ఈ వనరులు లేని కాలంలోనే చరిత్ర సృష్టించింది తల్లి జ్ఞానమ్మ. ఆ కాలంలో మహిళలకు విద్య ఒక కళే. సమాజం కట్టుబాట్లతో ఆడపిల్లలు 4 గోడలకే పరిమితం కావాలనే నిబంధనలతో నిండి ఉండేది. కానీ తల్లి జ్ఞానమ్మ ఈ ఆంక్షలను ధైర్యంగా ధిక్కరించారు. ఆమెకు వనరులు లేవు, మద్దతు లేదు, ఉన్నదల్లా అకుంఠిత విశ్వాసం, అచంచలమైన సంకల్పం, దైవంపై సంపూర్ణ నమ్మకం. తన ఆస్తిపాస్తులు అమ్మి అడుగడుగున అవమానాలు భరించి బాలికల కోసం పాఠశాలలు ప్రారంభించారు. ఆమె జీవితం ఎంతోమందికి విద్యను ప్రసాదించింది, సమాజంలో మహిళల స్థానాన్ని మార్చింది. ఏమీ లేని స్థితి నుంచే జ్ఞానమ్మ గారు అద్భుతాలు సృష్టించారు. మరి మీ సంగతి? మీ చేతుల్లో ఎన్ని అవకాశాలు ఉన్నాయి? ఈరోజు మీకు కావలసినంత టెక్నాలజీ ఉంది. సమాచారానికి కొదవలేదు, అవకాశాలకు అవధులు లేవు. జ్ఞానమ్మ గారు వనరులు లేకుండానే అంత సాధిస్తే ఇంతటి అవకాశాలున్న మీరు ఇంకెంత సాధించగలరు? ఆలోచించండి. ప్రియ యువతి యువకులారా, ఒక్క నిమిషం ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఈ టెక్నాలజీ, ఈ వనరులు కేవలం సాధనాలు మాత్రమే. అవి మిమ్మల్ని నడిపించకూడదు, వాటికి మీరు బానిసలు కారాదు. మీ స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా మిమ్మల్ని బలహీనపరచకుండా చూసుకోండి. మీ అసలైన శక్తి, నిజమైన ప్రతిభ మీ లోపలే ఉంది. దాన్ని గుర్తించండి. దేవుడు మీకు అద్భుతమైన ప్రతిభను, సామర్థ్యాలను ఇచ్చాడు. తల్లి జ్ఞానమ్మ దైవంపై నమ్మకంతో తనకున్న ప్రతిభను సమాజం సేవకు ఎలా ఉపయోగించారో మీరు అలాగే మీకున్న నైపుణ్యాలను, ఆలోచనలను మంచి చేయడానికి, సమాజంలో మార్పు తీసుకురావడానికి, మంచిని పంచడానికి మీ శక్తిని ఉపయోగించండి. సవాళ్లకు భయపడకండి. తల్లి జ్ఞానమ్మ వలె ధైర్యంగా ముందుకు సాగండి. ఈ ప్రపంచం మీకోసం ఎదురు చూస్తుంది. దేవుని అపరిమితమైన ఆశీర్వాదాలు మీపై సదా నిలుచునుగాక. ప్రతి అడుగులోనూ ధైర్యం, మీ ప్రతి ఆలోచనలోనూ స్పష్టత ఉండునుగాక. మీ ప్రతిభను, శక్తిని లోకానికి దీవెనకరంగా మార్చండి. ఆమేన్. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మారదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. గెలుపే నీదిరా, ఏ అలుపే రాదురా. నీ గమ్యంలో ప్రయత్నముంటే ఎన్నటికీ రానిది లేదురా. నీతో కానిది ఏదిరా, నిరంతరం పోరాడుతూ ఉంటే ఎప్పటికీ. కాలం
నిన్ను ఎదురిస్తున్న అడుగే వెనకకు రాకుంటే విజయం నీ ముంగటికొచ్చి వాలదా. లోకం నిన్ను వేధిస్తున్న శోకం నీలో లేకుంటే తీరం నిన్ను ముద్దాడంగా చేరదా. హే 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 సమయం లేదురా, హే 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 నీ పయనం పాపకురా, హే 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 సమరం చేయరా, హే 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 సాధించని లేదురా. గెలిపే నీదిరా, ఏ అలుపే రాదురా, నీ గమ్యంలో ప్రయత్నముంటే ఎన్నటికీ రానిది లేదురా, నీతో కానిది ఏదిరా, నిరంతరం పోరాడుతూ ఉంటే ఎప్పటికీ. హే 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 సమయం లేదురా, హే 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 నీ పయనం మాపకురా, హే 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 సమరం చేయరా, హే 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 సాధించని లేదురా. గెలుపే నీదిరా, ఏ అలుపే రాదురా, నీ గమ్యంలో ప్రయత్నముంటే ఎన్నటికీ రానిది లేదురా, నీతో కానిది ఏదిరా, నిరంతరం పోరాడుతూ ఉంటే ఎప్పటికీ. దైవ సేవకురాలు తాడిపత్రి జ్ఞానమ్మ శ్రీ జనోద్ధరణ యువత వితంతువుల సాధికారత ద్వారా సమాజ శ్రేయస్సుకై కీర్తిశేషులు తాడిపత్రి జ్ఞానమ్మ గారు సెంట్ ఆండ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీని ప్రారంభించి నేడు 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా దినదనాభివృద్ధి చెందుతూ ఎంతోమందికి కల్పవృక్షముల ఆశ్రయాన్నిచ్చింది. ఈ సంస్థ ద్వారా ఎంతోమంది బాలబాలికలు ఉన్నత విద్యాధికులై సమాజంలో గౌరవంగా జీవిస్తూ ఆదర్శప్రాయంగా నిలిచారు. నేటి యువత ఈ మాతృమూర్తి జీవిత ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ఉన్నత లక్ష్యాలతో ఉజ్వల భవిష్యత్తు కోసం బంగారు భవిష్యత్తు బాట వేసుకోవాలని కోరుచున్నాము. ఈ మహద్భాగ అవకాశాన్ని మా సెంట్ ఆండ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరియు సెంట్ ఆండ్స్ బాలికల జూనియర్ కళాశాల అవకాశాన్ని అందించినందుకు మా సంస్థ మదర్ జనరల్ పి అంతోనమ్మ గారికి మరియు గుంటూరు ప్రొవిన్షియల్ సుపీరియర్ రెవరెండ్ సిస్టర్ పాల్ ట్రీజా గారికి సెంట్ ఆండ్స్ సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా రాబోయే కాలంలో కూడా ఈ సంస్థ అంచెలంచెలుగా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రార్థిస్తూ సెంట్ ఆండ్స్ యాజమాన్యం తరపున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై హో జ్ఞానమ్మ, జై జై హో జ్ఞానమ్మ.